తొండలు తీస్తా, తొండలు సొర్రగొడతా, కొడుకాని బట్టలిప్పి బజార్లో నిలబెడతా. ఏ పేవుకుగాలారా, హౌలేగాలారా, షీర్ చింత గడతా, బట్టెవాస్ బడవేగాళ్ళు మోపైనరు, ఇజ్జత్ తీసి ఇంటెన్కేస్తా, కొడకల్లారా ఒక్కడిని బయట తిరగనియ్యా అనే బూతులు రాజకీయ ఆనిముత్యాలు అప్పుడప్పుడు బయటికి వస్తుంటాయి. ఆగో అట్లనే వచ్చినాయి ఇంకా కొన్ని పొలిటికల్ బూతుల పురాణం. చిన్న పిల్లలుంటే కొద్దిగా దూరం పెట్టినుండ్రి. నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ. ఇన్నరా కొడకల్లారా కాడ మొదలుపెట్టి శాడిస్ట్ సైకో దాకా తిట్టుడే మొదలుపెట్టిండు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఖబర్దార్ కొడకల్లారా అనుకుంటా బాగానే బెదిరిస్తున్నాడు. ఎప్పటికీ కోపతాపాలకు పోకుండా జర నిమ్మలంగానే మాట్లాడే ఈటల రాజేందర్ కు గింతగానం కోపం ఎందుకు వచ్చిందో గాని కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే గరమైండు. మరి ఇప్పుడున్న రాజకీయాలకు నిమ్మలంగా ఉంటే నడవది. తిట్ల దండకం మొదలు పెడితేనే పెద్ద లీడర్ కావచ్చు అనే ఆలోచన ఉన్నదో ఏమో. సామాన్యంగా బూతులు జోలికే పోని ఈటల రాజేందర్ ఇట్లా రువ్వడి పెంచిండంటే రాబోయే రోజులలో తిట్టుడు మంత్రాన్ని నమ్ముకొని ముందుకు పోతా అన్నట్టు అనిపిస్తున్నది. ఈటలు ఇట్లా తిట్టినాక కాంగ్రెస్ పార్టీ ఊకుంటారా? తిట్టుడులా మమ్ములను మించినోళ్ళు ఇంకెవ్వరు ఉండరు అన్నట్టు చేస్తారాయే. అందుకే ఇగో గిట్లా రియాక్ట్ అయిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. ఇన్నరా ఈటల రాజేందర్ను తిట్టేదానికి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే పార్టీ విధానాలు, ప్రజలకు జరిగిన అన్యాయాలు చెప్పేదానికి కాదు ప్రెస్ మీట్లు పెట్టేది. గిట్టని లీడర్లను తిట్టేదానికి కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు అన్నమాట. అందుకే బేవకూఫ్, మెంటల్, ఫాగల్ అని పొట్టు తిట్టుడు మొదలు పెట్టిండు. ఇట్లా తిట్టుడు సరిపోలేదని ఇంకేమన్నాడు ఈనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. అట్లా చేస్తాడట. తిట్టే బూతులు సరిపోతలేవట. అందుకే నడి రోడ్డు మీద గుంజీలు తీయిస్తాడట. మరి ఈ వార్నింగ్ ని ఈటల రాజేందర్ ఊకుంటాడో లేకుంటే ఇంకింత డోసు పెంచి తిడతాడో. జగ్గారెడ్డికి నాకు పోలికే లేదు అన్నట్టు మాట్లాడిండు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు? రండతో ఏం కొట్లాడుతుంది? దీనితో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడి బట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరుని అనుకున్నా కానీ గిట్ట అనుకోలేదు చెప్పలేదు. నువ్వు దీరుని అనుకున్నా కానీ గిట్ట ఎట్టాలని అనుకోలేదు. మళ్ళా దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. ఇగో గిట్లా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీకి ఈటల రాజేందర్ కు నడుమ తిట్ల పోరాటం. ఇది ఇట్లనే పెరుగుకుంటా ఎందాక పోతుందో ఏమో గాని తెలంగాణలో బూతులతో రెచ్చగొట్టినట్టు మాట్లాడే లీడరే అసలైన నాయకులు అన్నట్టు చేస్తున్నారు. ఏందో ఏమో.